నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ. నల్గొండలో ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే భగత్. కరోనా బాధితులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని సూచన. కుత్బుల్లాపూర్లో నగర మేయర్ పర్యటన. చింతల్, గణేష్ నగర్ నాలాలను పరిశీలించిన మేయర్. యూసఫ్గూడలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. 142 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం. బైక్ను ఢీకొన్న లారీ, ఒకరు మృతి. ఇక డీటెయిల్ చూస్తే, పేదల ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకం ప్రవేశపెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ వాసుల కోసం సిద్ధాపూర్లో 31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేస్తున్నామన్నారు. కవర్ కూడా ఇచ్చి మీరు జరగండి. నేను చెప్పినట్టు ఏమని ఓకే కానీ ఇంత మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. భూముల తగాద లేదు, కరెంటు విషయం ట్రాన్స్ఫారం కాలిపోయింది, మోటార్ కాలిపోయిన ఎవరు లేరు. సార్ నాకు తహసీల్దార్ గారు ఆ భూమి విఆర్ఓ అట్రాసిండు, విఆర్ ఇట్రాసిండు అని చెప్పి ఆ విఆర్ఓ పక్క పెట్టేసినాము. ఏమున్నది, ఏ కష్టాలే లేకుండా మేము సరావుగా ఉన్నాం. మనం అందుకొరకు మనము ఇటువంటి పరిపాలన, ఇటువంటి మంచి సంక్షేమం అనేది భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది. కాబట్టి అందరు కూడా, ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి వారు మేధావులు వచ్చి తెలంగాణలో చూసిపోతున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయని చెప్పి అందుకొరకు మనకు కూడా రేపు పోచంపాడులో కాళేశ్వరికి నీళ్ళు తీసుకొచ్చి తక్కువ ధరలు వేయడానికి కూడా మరి 100 కాలువ దారం అన్ని ఫిక్స్ రెడీ అయిపోయినాయి. మనకి ఇప్పటికే నీళ్ళ గురించి కష్టం లేదు. ఇక తాగునీటి విషయంలో అప్పుడు అతములు మేము గోదావరికి నీళ్ళు తెచ్చిన వాళ్ళు 32 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఇప్పుడు మళ్ళీ 42 కోట్లు పెట్టి నిర్మల్ అంతా కూడా ఒక 5 పెద్ద ట్యాంకులు, గాంధీ పార్క్ లో కడుతున్నటువంటి ట్యాంకులు పెద్ద ఒక 5, అవి కాకుండా ప్రతి వాడకు పైప్ లైన్ వేస్తున్నాం. ఎవరి ఇంట్లో కూడా నల్ల నీళ్లు లేవు అనే అనకుండా ₹1 నల్ల కనెక్షన్ ఇచ్చేయాలి, ఇంట్లో నీళ్లు పెట్టిస్తాం. ఎవరు కౌన్సిలర్స్ ఉన్నారో ఆ కౌన్సిలర్ ప్రతి ఇంటికి నల్ల ఉందా లేదా చూసుకోవాలి. లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే ₹1 నల్ల కనెక్షన్ తక్కువ రావడం జరిగింది. అంత మొదలు కరెంట్ ఇయ్యక మొదలు నీళ్లు లేకుంటే మనకు పంట పండేదా? మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరు చేస్తున్నది కార్యక్రమాలు? ఇంత కరోనా కూడా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, మరి ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 2016 పెన్షన్ మరి ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాం. ఎక్కడ ఆపలేదు. ఇవాళ మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అన్నారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పెన్షన్ ఇస్తున్నారా? ఈ విధంగా రైతు బంధు నిన్న నుంచి వాటి పడుతున్నాయి. 15వ తారీఖుకి వెళ్ళి ఎకరం లోపల ₹5,000, 2 పంటలకు 10,000, 2 ఎకరాలు పడ్డాయి. ఇవాళ 3 ఎకరాలు, 15 నాడు 1 ఎకరం వాళ్ళకు పడ్డాయి, 16 నాడు 2 ఎకరాలు వాళ్ళకు పడ్డాయి, 13 3 ఎకరాలకు ఇలా
రేపు 18 తారీఖు 4 ఎకరాల వాళ్ళకు, ఈ 19 తారీఖు నాడు నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్క్యులర్లో సంతకం పెట్టకుండా సమయపాలన పాటించని డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని ఎమ్మెల్యే భగత్ సూచించారు. అశ్రద్ధతో మీరు ఉంటే నేను ఏం చెప్పాలని మరి ఏది అంటున్నా సర్కులర్ ఏది బాబు ఇట్లా మీరు డాక్టర్ గారు మీరు సర్కులర్ మీద సంతకం పెట్టిరా మీరు వచ్చిందా అసలు సర్కులర్ వచ్చిందా మీకు అది ఒకటి సర్కులర్ బుక్ ఉంటుంది అమ్మా సార్ మీరు పెట్టిరా సార్ సర్కులర్ మీద సంతకం టైమింగ్ తీసుకోండి టైం మెయింటైన్ చేయాలి టైం మెయింటైన్ చేయాలి గారు సీనియర్ మోస్ట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే నాలెడ్జ్ అండి ఇంకో మేడం లేదు మా మంచి మేడం హాస్పిటల్ ఆడే అడుగు తిన్నాడు గ్యాస్ ఫార్మసీ రావట్లేదండి ఇప్పటికి వచ్చిందండి పిల్లలు నాకు చదువులేదా ఏం ఆఫీస్ ఎందుకంటే ఈ ఆఫీస్ కాదు అంటున్నా సర్కులర్ జారీ చేసినావా సర్కులర్ మీ ఆఫీస్ ఉండాలి లోపల ఎవరిని కలవాలి మేము వస్తే ఎవరైనా పేషెంట్ వస్తే ఎవరిని కలవాలి ఇక్కడ అది ఎక్కడ కలవాలి ఎక్కడ ఆయన నేను అదే 7 గంటలకు ఆటో వచ్చిందని ఈయన కూడా చెప్తున్నాడు 7 గంటలకు అవునబ్బా 7 గంటలకు ఆటో వచ్చిందని చెప్తున్నాడు ఇళ్ళకి వచ్చిన తర్వాత ఎవరిని కలవాలంటున్నానే ఇంతమంది జనాలు వస్తున్నారు నువ్వు ఇంట్లో తిరుగుతుంటే నువ్వు నీ డ్యూటీ అక్కడ నువ్వు ఆయన తిరిగి 2 గంటల తర్వాత నువ్వు చూసినావు 7:30కి ఆయన తీసుకొచ్చిన లోపల ఎన్ని గంటలకు 7:30కే తీసినావు 7:30కి వస్తే 7:30కే తీసినావు 7:30కే నాది 7:30 ఆటో రాగానే ఆటో ఎక్కడైనా కాదమ్మా అక్కడ ఉంటే ఇక్కడ తీసుకురా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చింది ఆయన ఆటో అట్లా అక్కడ నిలబెట్టాడు ఆయన పేషెంట్ ఏదన్నా ఆడ కదా వచ్చేది ఇక్కడ నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ కార్పొరేటర్తో కలిసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి చింతల్ గణేష్ నగర్ నాలాని సందర్శించారు. నాలాలో పూడికతీత లోతుగా తీసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. SNDP ద్వారా త్వరలో పనులు మొత్తం పూర్తి చేస్తామని మేయర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ సవేరా ఫంక్షన్ హాల్లోని 142 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, నియోజకవర్గం కార్పొరేటర్లు, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్,
రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. रशीदा भी ए राधिका ए मल्लेश्वरी ए चेकलिस्ट वाले यहीं पर ग्रुप फोटो लेंगे चेक తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి గ్రూప్ ఫోటో తీసుకుందాం ఫరీన్ సుల్తానా సఫియా హసరా రజియా సుల్తానా సబియా బేగం रजिया सुल्ताना जल्दी आइए नसीर नसीम बेगम आइए जानाबाई వచ్చినా ఫోటో ఉంటుంది ముందుకు రండి ఎల్లారెడ్డి కూడా తీసుకున్న వాళ్ళందరూ శ్రీనగర్ కాలనీ వాళ్ళందరూ ముందర రావాలి తొందర రావాలి అందరూ మామూలు శాంతి పరిష్కారం తర్వాత తలపూరు వెళ్ళొద్దు దయచేసి అందరు ఇక్కడనే కూర్చోండి ప్లీజ్. తుప్పతాల కృష్ణవేణి, సిద్ధార్థ నగర్, తుప్పతాల బండారి లలిత, రహమత్ నగర్, పలస ప్రజత గౌడ్, పలస శిల్ప గౌడ్, రహమత్ నగర్, జీ భాగ్యలక్ష్మి, రహమత్ నగర్, गंगा रक्षिता, यादगिर नगर, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందంటే అది కేసీఆర్ గారి ఆలోచన విధానం. ఆయన చేసిన ఈ స్టడీ చేస్తాం అనేది దేశంలో ఎవరైనా చేస్తే చూపించమనండి. రాష్ట్రంలో కూడా చేయలేదు. ఇప్పుడు మేము అడిగేది అదే, ఏ రాష్ట్రంలో చేయలేదు. మీరు ఇక్కడ వచ్చి ఏం అడుగుతున్నారు? మీరు పాఠశాలలో మరి ఇంట్రడ్యూస్ చేయండి. ప్రజల్ని ఎంతసేపు మభ్య దేశంతో వీళ్ళందరూ కూడా కనుక మీరు కూడా కాంప్రమైజ్గా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ రాష్ట్రానికి ఈ పథకాలన్నీ కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రజలందరూ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ అపరిశుభ్రతకు మారుపేరుగా మళ్ళీ హానరు గుడిమల్కాపూర్ పూల మార్కెట్ అపరిశుభ్రతకు మారుపేరుగా నిలిచింది. చెత్త విపరీతంగా చేరుకోవడంతో దుర్వాసన వస్తుంది. దీంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తక్షణమే చెత్తను తొలగించాలని కోరుతున్నారు. ये कितने दिन में एक बार सफाई होती है भाई? सफाई नहीं कर रहा ना, कई को सा ऐसे ही छोड़ दे रहे मच्छर 3 बजे देखना वहाँ पे। दस दिन से है भैया कचरा, 10 दिन के एक बार उठा रहे कचरा, कोई भी नहीं उठा रहे। म्यूनसिपल वालों से रिक्वेस्ट है मेरा, जरा कचरा उठा बोलो। पूरा अंदर भी वैसे गंदे कीड़े आ रहे, उसमें मच्छर आ रहे, पूरे कीड़े पूरे पाँव के नीचे आ रहे, वो और पीछे भी बहुत है, वैसे ही छोड़ दे रहे। 10 दिन के एक बार निकाल रहे। कंप्लेन अभी तक करे कुछ भी? कंप्लीट करो तो भी रिस्पांस नहीं रह रहा। ये पूरे 6 गेट है, 6 गेट में सेम वैसे ही हो रहा। किसको कंप्लेन करना है तो म्यूनसिपल वालों को कर रहे हैं, यहाँ पे एक इंचार्ज है उनको भी कर रहे हैं, उन्होंने भी आज तुम बोल के अभी तक नहीं आया। वो गेटों में तो 1 महीना से वैसे ही है, वो और कीड़े वहाँ पे गंदे कीड़े पूरे पाँव के नीचे आ रहे कचरे में से है ना।
इतने बार बोल के तंग हो गए। ఇక పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కమాండ్ సెంటర్ దగ్గర వేగంగా దూసుకు వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఏఎస్ఐ భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా భాగ్యలక్ష్మి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటోలకు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. స్వచ్ఛ వర్కర్లకు కిట్లు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, విజయ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. फोटो काढा वीडियो అన్న కొద్దిగా ఇంకా फोटो काढा वीडियो మల్లారెడ్డి యూనివర్సిటీ 2021-2022 విద్యా సంవత్సరం గాను పలు కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చని యూనివర్సిటీ వీసీ విఎస్కే రెడ్డి పేర్కొన్నారు. నగర శివారు మేడ్చల్ మైసమ్మగూడలోని 200 ఎకరాల్లో ప్రారంభమైన యూనివర్సిటీలో గత ఏడాది కొన్ని కోర్సులతో ప్రారంభించగా ఈ ఏడాది 2021-22కు మరో 70 కోర్సులను అదనంగా ప్రారంభిస్తున్నట్లు ఛాన్సలర్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీస్ వంటి విభిన్న కోర్సుల కోసం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూనివర్సిటీలో కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు తమ యూనివర్సిటీలో పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో అన్ని రకాల వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రీతిరెడ్డి, శాలిని పాల్గొన్నారు. Like engineering, commerce, arts, even in agriculture and sciences. In agriculture, as we know that we need many graduates and postgraduates for agriculture because that is the basic necessity for all of us. Without agriculture, we all are nothing. So we have given importance to all these branches and especially the emerging courses in all these branches because that is what the future of our country is. The old style of engineering, the old style of commerce, the old style of this thing has left us behind. As sir has explained, it's a credit system, the credit hour system, or it is the way a university should work, that what the student is interested in. It's not necessary that they have to complete that. కోర్సెస్ కూడా అందుబాటులో ముఖ్యంగా మాస్టర్ పబ్లిక్ పాలసీ అనేది కూడా ఫస్ట్ టైం కోర్స్ ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కూడా, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, అదే సైకోథెరపీ, ఫిజియోథెరపీ ఇట్లాంటి కోర్సెస్ కూడా చాలా అందుబాటులో తెస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం మల్లారెడ్డి యూనివర్సిటీ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఎక్కువ మంది ఐఏఎస్ దిశగా అందించడానికి డాక్టర్ లక్ష్మీ గారు ఐఏఎస్ అకాడమీతో అనుసంధానం అయ్యి, సో డాక్టర్ అశోక్ సిఇఓ గారు ఉన్నారు, లక్ష్మీ గారు ఉన్నారు, వీళ్ళ అనుసంధానంతో మా రెగ్యులర్ కోర్సెస్లో క్రెడిట్సే కాకుండా ఈవినింగ్ 1.5 అవర్
సివిల్ కోచింగ్ కూడా ఈ యూనివర్సిటీలో చేయడం జరుగుతుంది. తర్వాత తక్కువ ఏజ్లో 25 సంవత్సరంలోనే ఐఏఎస్ కోచింగ్ ఇచ్చి ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యేట్టుగా, అంటే వాళ్ళు డిగ్రీ చదువుకుంటూనే బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్ చదువుకుంటూనే ఐఏఎస్ కావడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. క్లాస్ రూమ్ కానివ్వండి, అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కానివ్వండి, ల్యాబ్ వసతి కానివ్వండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి మెట్రో సిటీలో ఆల్ ద స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనకి ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ ల్యాక్ ఆఫ్ 1 lakh ఎక్స్పోర్ట్స్. దానివల్ల మనకి ఏమైందంటే అడ్వాంటేజ్ ఐటీ ఇండస్ట్రీ కూడా వచ్చింది. అంటే ఐటీ ఇండస్ట్రీ ఒక మెడికల్ ఫీల్డ్ అందరూ మేడమ్స్ అంతా చెప్తారు. మెడికల్ ఫీల్డ్ కానీ, బిజినెస్ కానీ, అగ్రి బిజినెస్ కానీ, లేకపోతే బీబీఏ ప్రోగ్రామ్స్ కానీ, అంటే డిఫరెంట్ కోర్సెస్ అన్ని పెట్టి ఏవైతే స్టూడెంట్కి రైట్గా 4 years చదివిన వెంటనే ఛాన్స్ దొరుకుతుందో ఆ కోర్సు రన్ చేస్తూ ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాకు ఆల్మోస్ట్ ఎవరికైతే కోవిడ్ అందరికీ చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మొత్తం కంట్రీలో. దానికి మా మల్లారెడ్డి సార్ రీసెంట్గా నిన్ననే అనౌన్స్మెంట్ చేసిపోయారు. అందరికీ అనౌన్స్ చేద్దాము ఈసారి ఒక గ్రేట్ కాజ్ కాబట్టి మన నుంచి కూడా సర్వీస్ ఇంతో ప్రజలకు ఇవ్వాలి కాబట్టి దానికి ఏం చేస్తున్నామంటే ఎవరైతే స్టూడెంట్స్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల పేరెంట్స్ లాస్ అయ్యారో ప్రోగ్రామ్ ఇవ్వాలని స్టార్ట్ చేసాం. సో కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరు కూడా ఆఫర్ చేయలేరు. సో మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫు నుంచి మా మల్లారెడ్డి గారు స్పెషల్గా ఇది అనౌన్స్ చేయమని చెప్పారు. ఏమంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, ఎవరైనా బ్రెడ్ గెయినర్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి కంప్లీట్ ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇస్తారు. వాళ్ళు ఏ కోర్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఎనీ అగ్రికల్చర్, పారామెడికల్ కోర్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి మంచిర్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముఠా సభ్యులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 లక్షలు విలువ చేసే ఒక లారీతో పాటు 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంతానికి చెందిన పాత నేరస్తులైన మహమ్మద్, మహబూబ్, రవి, మరో బాల నేరస్తుడు ముగ్గురు కలిసి మెకానిక్ పనిచేస్తూ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించే వచ్చే నగదును సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఒక లారీతో పాటు 6 లారీ టైర్లు దొంగిలించారని తెలిపారు. వీరి వద్ద నుండి ఒక లారీ, 6 లారీ టైర్లు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టౌన్లో మన మంచిర్యాల టౌన్లో కొన్ని బైక్ దొంగతనం జరిగింది. సో దానికోసం మంచిర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్లస్ మనం టీం ఫామ్ చేశాము. ఆ టీమ్ ఇది టోటల్ 7 బైక్స్ ప్లస్ 6 టైర్స్, ఒక లారీ, టోటల్ వర్త్ 10,50,000 రూపీస్ ఇది రికవర్ చేశారు. దానిలో మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఫెండర్ నుండి ఒక జువెనైల్ ఫెండర్ ఉన్నారు, దాంతో మనకి 4 బైక్స్ రికవర్ చేశాము మనం. ఇంకా ఇంకొక ఫెండర్ నుండి ప్రసాద్ అతని పేరు, అతని నుండి 3 బైక్స్ మనం రికవర్ చేశాము. అతను ఇంకొక కేసు ఆల్రెడీ మందమరిలో కేసు అయింది అతని పైన బైక్ దొంగతనం, అది రికవర్ కూడా అయింది అక్కడ ఇంతకుముందు. సో ఆఫ్టర్ దాట్ ఇది వేగబాండ్ ఉన్నారు, అది బెగర్ లాగా, ఇది బయట మొహమ్మద్ అతని పేరు. సో అతను కూడా ఇది బయట తిరుగుతున్నారు. సో మనం సీసీటీవీలో అతను కనిపించారు మనకి, అది లారీకి దొంగతనం చేసి పోయారు. సో అతనికి ఇక్కడ గోదావరి ఖనిలో పట్టుకోవడం జరిగింది.
పట్టుకో మనం పోలీస్ స్టేషన్ అతనికి తీసి మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. అందరికీ మనం రిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రసాద్ ప్లస్ ఇది మొహమ్మద్ ఉన్నారు, అతనికి మనం పైన పీడీ యాక్ట్ కూడా పెడుతున్నారు. బికాజ్ వాళ్ళు ఇది రిపీట్ ఒఫెండర్స్ అంటే వాళ్ళకి ఏం భయం లేదు పోలీస్కి. మనం పెడుతున్నాము, వాళ్ళ ఇది బెయిల్ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళ బయట వచ్చి ఇది దొంగతనం చేస్తున్నారు. సో అందువల్ల మనం వాళ్ళకి పీడీ యాక్ట్ పెడుతున్నాము. ఇంకా అతను మొహమ్మద్ ఏం చేశారు, ఇది లారీకి టైర్స్ చేయించారు. ఇంతకుముందు ఆల్రెడీ 105 ఫీట్ రోడ్ నుండి ఒక లారీ దొంగతనం అయింది, అది మనం రికవర్ చేశాము. బట్ అతను ఏం చేశారు, టైర్స్ చేంజ్ చేసి పోయారు. సో అతను ఒక మనిషికి అమ్మించారు. మనం అతను కూడా అది 411 సెక్షన్ ఐపీసీ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీలో మనం ఫిక్స్ చేసి అతను కూడా రిమాండ్ చేస్తాము. ఇది ఇప్పుడు ఇది అయింది. మనం మొత్తం దానిలో సీసీటీవీ కెమెరాస్ యూజ్ చేసి అది చేశాము, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పుడు ఈ ఫోటోలో సులభ్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఒక ఇది సులభ్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఒక దొంగతనం పోతున్నారు. ఇది దాని ముందు. సో మనకి సీసీటీవీ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇప్పుడు దొంగతనం ముందు ఆ రోజు సేమ్ డే ప్రిపేర్ చేస్తూ ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ. నల్గొండలో ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే భగత్. కరోనా బాధితులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని సూచన. కుత్బుల్లాపూర్లో నగర మేయర్ పర్యటన. చింతల్, గణేష్ నగర్ నాలాలను పరిశీలించిన మేయర్. యూసఫ్గూడలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. 142 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న లారీ, ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.